చూస్తూనే ఉండండి భారతీయం తెలుగు వార్తా ఛానల్. ఈ రోజు వార్తల్లో డాక్టర్ శ్రీధర్ బాబు గారు బిజినెస్ ఫర్ బ్రాహ్మిన్స్ దానికి గ్రూప్ చాప్టర్ ప్రెసిడెంట్, వారితో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. భారతీయం తెలుగు వార్తా ఛానల్లో మంచి మంచి విషయాలు వస్తాయి, చూస్తూనే ఉండండి. నమస్కారం అండి శ్రీధర్ గారు. నమస్కారం సార్. ఈరోజు బీబీబీ గుంటూరు చాప్టర్ మీటింగ్ జరిగింది కదా, అందులో మీరు ఎలాంటి గైడెన్స్ సజెషన్స్ మీ టీం మెంబర్స్కి ఇచ్చారు? మీ బీబీబీ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, సమాజానికి ఎలా ఉపయోగపడాలని మీరు అనుకుంటున్నారు, తెలియజేస్తారా మా ప్రేక్షకుల కోసం? తప్పకుండా నాకు అవకాశం ఇచ్చేందుకు చాలా థ్యాంక్స్ అండి. బీబీబీ అంటే బిజినెస్ బై బ్రాహ్మిన్స్ అనే ఒక సంస్థ బ్రాహ్మణంలో ఉన్న వ్యాపారస్తులందరినీ కూడా సమైక్యపరుచుకొని వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇచ్చి, అంటే వ్యాపారంలో ఉన్న మెలకువల గురించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోటి ట్రైనింగ్ ఇప్పించి ఒకళ్ళగా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి పరస్పరం వ్యాపారాన్ని పెంచుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి, సూచనలు సలహాలు నేర్చుకోవడానికి ఒక వేదికలాగా మనం దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ వేదిక రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇది విజయవాడలో పని బుర్రా గారని, తర్వాత పరిమి గిరి గారని, వారు ఒక 2-3 మిత్రులతో స్టార్ట్ అయినటువంటి సంస్థ పెద్ద వ్యవస్థలాగా వెళ్ళి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఎంతో సంచలనం చేసి అందరినీ సమైక్యపరుస్తుంది. వ్యాపారం కమ్యూనిటీ బిజినెస్ అంటే చాలామంది ఉపాధి దొరకట్లేదు. ఇవాళ బ్రాహ్మిన్స్లో చాలామందికి ఉపాధి లేకుండా, లేదా వాళ్ళకి ఎలాంటి అవకాశాలు లేక అయోమయంగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి, ఎందుకంటే ఇవాళ మేక్ ఇన్ ఇండియా లేదా మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక కాన్సెప్ట్ మోడీ గారు మనకి ఎప్పుడైతే లాంచ్ చేశారో, దేశం అంతా కూడా స్టార్టప్స్ మీద, ఎంఎస్ఎంఈస్ మీద, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీదకి మంచి ఒక వేవ్ లాగా వెళ్తున్న సమయంలో బ్రాహ్మిన్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని వాళ్ళు సక్రమంగా చక్కగా వ్యాపారం చేస్తూ సమాజంతో, ఎప్పుడూ బ్రాహ్మడు సమాజ హితవు కోరుకునేవాడు, సమాజంలో అందరి తరపున అందరి కోసం పనిచేసేటువంటి ఈ బ్రాహ్మడు తను కూడా చక్కగా అందరిలో సమాజంతో తన వ్యాపారాన్ని మమేకమై వాళ్ళతో తన వ్యాపారాన్ని పెంచుకోవాలని, ఎలా పెంచుకోవాలని దాని మీద నైపుణ్యం మీద శిక్షణకు ఇవ్వడానికి ఒక మంచి వేదికగా దీన్ని ఎంచుకున్నాం. ఇవాళ మా 2వ మీటింగ్ జరిగింది. ఈ ప్రతి నెల కూడా మొదటి ఆదివారం నాడు మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. నిపుణులైన వ్యక్తులు అందరూ కూడా ఇవాళ వచ్చి దాని ఇంపార్టెన్స్ చెప్పారు. ఎలా చేసుకోవాలో, ఎలా అభివృద్ధి చెందాలో కూడా దాని మీద సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఇది నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. సో ఈ ప్రక్రియ ఒక మంచి వేదిక కావాలి కాబట్టి ఈ వేదికని అరేంజ్ చేయడం జరిగింది. దానికి నేను చాప్టర్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నాది కన్స్ట్రక్షన్ బిజినెస్లో చేస్తూ ఉంటాను. నేను కాంట్రాక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాను. వ్యాపారంలో చాలా పోటీతత్వము, చాలా మెలుకులు, లేటెస్ట్ అప్డేట్స్, తర్వాత సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవటం, తర్వాత కస్టమర్స్ని అట్రాక్ట్ చేయటం, ఈ విషయాల్లో ఎట్లాంటి ఏమన్నా వర్క్షాప్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ చేపడుతున్నారా? అవును సార్. ఇప్పుడు మా సంస్థ నుంచి కూడా వేరియస్ గవర్నమెంట్ వాళ్ళు పెడుతున్నటువంటి వేరియస్ ఆర్గనైజేషన్ సంస్థలు, ఇప్పుడు ఎంఎస్ఎంఈ వాళ్ళు, లేదా మన ఐపీ యాత్ర జరిగింది, దాంట్లో కూడా చాలా మంది మా వాళ్ళు ఆ రంగానికి చెందిన వాళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది, శిక్షణ పొందడం జరిగింది. తర్వాత ఎక్కడెక్కడ స్కిల్ వర్క్షాప్స్ ఉన్నా కూడా వాళ్ళందరికీ మ్యానుఫ్యాక్చరింగ్ వైపులో కానీ, మార్కెటింగ్లో కానీ అక్కడ ఇవ్వడమే కాకుండా అక్కడి నుంచి ఉన్నటువంటి నిపుణులు తీసుకొచ్చి మేము వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆ ట్రైనింగ్ సెమినార్స్, సెషన్స్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళ నిరంతరం వ్యాపారంలో ఎలా ముందుకు వెళ్ళొచ్చు అనే దాని మీద వాళ్ళకి అవగాహన. ఎందుకంటే ఇప్పుడు అంతా మారిపోయింది, డిజిటల్ యుగం వచ్చేసింది. ప్రతిదీ కూడా మన ప్రెజెన్స్ అనేది డిజిటల్ మీడియా మీద మనం ఉంచుకుంటేనే కానీ వ్యాపారం రన్ చేసుకోలేము. అలాంటి దాంట్లో వాళ్ళ డిజిటల్ ప్రెజెన్స్ ఎలా చేసుకోవాలనే దాని మీద కూడా మేము శిక్షణా తరగతులు కండక్ట్ చేస్తున్నాం. అది కాకుండా ఒక బిజినెస్ని వాళ్ళు ఎలా ఒక ఆర్గనైజ్ చేసుకోవాలి, ఏ వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుంది, దానికి కావాల్సిన వనరులు, వస్తువులు ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ని ఎలా ఎక్వైర్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి అలాగే లోన్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, అన్నీ కూడా సమగ్రమైనటువంటి ఒక వేదికలో శిక్షణ, ఒక ఏరియా ప్లాట్ఫామ్ కావాలి అనుకునే ఉద్దేశంతో మేము ఇది ప్రారంభించడం జరిగింది. ఒకరికొకరు బిజినెస్ ఇచ్చిపుచ్చుకోవడం కాకుండా సమాజం, మనం బ్రాహ్మణుడు ఇప్పుడు కూడా సమాజ హితవు కోరుకుంటాడు కాబట్టి సమాజంలో ఎప్పుడైతే మంచి సర్వీస్ అందించగలుగుతామో, మనం ఎప్పుడైతే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అందించగలుగుతామో, టెండూల్కర్ క్రికెట్ ఆడారు కాబట్టి ఆయనకు అన్నీ వచ్చినాయి. అలాగే వ్యాపారం అద్భుతంగా చేయగలిగితే అన్ని ఆటోమేటిక్గా మీద సక్సెస్ దానికాలే వస్తుంది. కాబట్టి నిపుణత మీద, నాణ్యత మీద ఎక్కువ పనిచేసేటట్టుగా వాళ్ళని తీర్చిదిద్దే కార్యక్రమాలు చేస్తున్నారు సార్. ధన్యవాదాలండి శ్రీధర్ బాబు. థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి భారతీయం టీవీ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చివద్దు. జై హింద్, జై భారత్.